ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. దాదాపు 6 years తర్వాత వస్తున్నారు. ఏంది గ్యాప్? ఏంటి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కదా? ఎందుకంటే సెటిల్ పర్ఫార్మెన్స్ చేసే హీరో డిఫరెంట్ కథలు మీ దగ్గర నుంచి డెలివరీ అయినాయి. ఒక స్టేజ్ తర్వాత చేసిన సినిమాలు నచ్చలేదు. మీకు నచ్చలేదా? 2017-18 కమర్షియల్ ఏవేవో చేశాను. నాకే నచ్చలేదు. కొన్ని సినిమాలు చూడలేదు. ఓకే. సో ఇట్ వాజ్ అ క్యాల్కులేటివ్. ఇనీషియల్గా ఏంటంటే ఐ వాంటెడ్ టేక్ అ బ్రేక్. ఎందుకంటే ఆ లూప్లో నుంచి బయటికి రావాలి. యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ న్యూ అగైన్. అంటే యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. సో యూ నీడ్ టు స్టే స్టిల్. సో అలా బ్రేక్ తీసుకున్నాను. దెన్ ఫ్రమ్ దేర్ కోవిడ్. దెన్ మై డాడ్ వాజ్ నాట్ వెల్. దాని తర్వాత దెన్ వీ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సో మొన్న సుందరాకాండ్ వచ్చింది, ఆ స్క్రిప్ట్, దాని తర్వాత ఇంకో స్క్రిప్ట్, ఇవన్నీ ఫైనలైజ్ అయ్యి దేవర్ ఆల్మోస్ట్ ఆన్ బోర్డ్ అవుతున్నప్పుడు మూర్తి గారు ఈ ఐడియా చెప్పారు. అండ్ వీ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ సీజన్ టు డూ దిస్ ఫిలిం. సో అందుకే అది కొంచెం పుష్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే. అందరికీ ఒక డౌట్, మీరేంటి ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఎట్లా కావాలంటే అట్లా మారిపోతారు? ఈజీగా ఉంటుంది కానీ ఆయనకి తెలుస్తుంది. అదే ఇట్లా 2 monthsలో అట్లా అయిపోతారు, 2 monthsలో ఎట్లా అయిపోతారు? రెడీ, ఇప్పుడు సినిమా కోసం రెడీ అవ్వడానికి ఏమైనా చేశారా? ప్రతినిధి కోసం ఓకే చేసిన తర్వాత ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 monthsలో 6 kilos. ఓకే. ప్రతినిధి తర్వాత మళ్ళీ సుందరాకాండ్ కోసం ఐ లాస్ట్ అనదర్ 4-5 kilos. ఓకే. సో అంటే లేదు, డైరెక్టర్ కంపల్సరీ తగ్గాలంటే తగ్గిపోవడం. ఓకే. మూర్తి గారు ఏమైనా కండిషన్లు పెట్టారు మీకు? మూర్తి గారు అసలు ఏం పెట్టలేదు. ఎలా ఉన్నా ఓకే అండి అన్నారు ఆయన. బట్ ఇంకో ఇప్పుడు ఉన్నట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది చూసుకున్న తర్వాత కొన్ని. ట్రైలర్లో అయితే నాది అంటే ఇంకా ఇప్పుడు ఆయన మరీ ఫిట్గా ఉంటారు కదా, అది ప్రాబ్లం. ఓకే. తీసుకెళ్ళదు మీతో పాటు ఆయన తీసుకెళ్ళదు బయట. సినిమా దెబ్బకి ఆయన మానేశారు. నేను మానేసా, సార్ చేశారు. అవునా? నేను నిజంగా సినిమా మొదలైందా జిమ్ మానేసా. ఓకే. నేను ఇన్నేళ్లలో 20 days లోపే ఎప్పుడైనా నేను గ్యాప్ ఇచ్చి ఉంటా. ఎప్పుడు నేను 20 days 3 weeks పైన ఎప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ టైం నేను జిమ్ మొదలెట్టిన ఈ 30 yearsలో 7 months 6 months జిమ్ మానేసా. బట్ హీరో గారు చాలా మంచి వర్కౌట్ చేశారు, బాగా వెయిట్ లాస్ అయ్యారు. మీరు చూస్తే తెలిసిపోతుంది. అవును, పోస్టర్స్ ఎలా ఉన్నారు ఏంటి. జర్నలిస్ట్ స్టోరీ మీరు తీశానన్నారు, బట్ ఇది వచ్చేసి జస్ట్ వ్యవస్థను క్వశ్చన్ చేయడానికి మాత్రమే తీశానన్నారు. ఇప్పుడున్న వ్యవస్థలో మీ సినిమాలో ఉన్నటువంటి సీన్లు ఏమన్నా వాటికి ఏమన్నా లింక్ అవుతాయా? ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు సెంట్రల్ కానీ, స్టేట్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ పొలిటికల్ సిస్టమ్ ఉందండి. ప్రభుత్వాలు ఉన్నాయి. అవును, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతాయి. కొన్ని మనం ఇప్పుడు ప్రతినిధి 1 ఉంది, రోహిత్ గారు చేసింది 2014. డిమానిటైజేషన్ గురించి ఒక పెద్ద ఎలిమెంట్ ఉంటుంది అందులో, ఒక ఎపిసోడ్ ఉంటుంది. అప్పటికి ఎవరన్నా ఊహించాడు డిమానిటైజేషన్ జరుగుతుందని? బట్ ఆ డైరెక్టర్ ఊహించాడు. 17లోనో ఇప్పుడు డిమానిటైజేషన్ అయింది 2-3 ఏళ్ళ తర్వాత. పర్ఫెక్ట్గా చెప్పాలంటే బేసిక్గా అది రాయడానికి తనకు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉంది ఫర్ ద రైటర్. ఒక 2500 వాళ్ళ బ్రదర్ ఆన్ చేస్తే 1500 రూపాయలు చింపేశారు. సో అక్కడి నుంచి హీ స్టార్టెడ్ రైటింగ్. అసలు ఎందుకు ఇది ఏంటి? సో ఇన్స్పిరేషన్, దీంట్లో కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో ఉన్నా దట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ ఫ్రమ్ దర్. ఇట్ కెన్ బీ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే. మీకు చాలా సినిమాలైనా కథలైనా రియల్ లైఫ్లో జరిగిన అనుభవాల నుంచి వస్తేనే దాంట్లో లైఫ్ ఉంటుంది. ఉంటాయి, చాలా చూసిన సంఘటనలు ఉంటాయి. ఓకే. యాజ్ ఇట్ ఈస్గా ఉండవు. ఓకే. ఇంకొకటిసారి మనకి మీరు చాలామంది డైరెక్టర్లతో పనిచేశారు. ఫస్ట్ టైము మూర్తి గారు మీకు కెమెరా ముందుకు వచ్చి కట్ యాక్షన్ చెప్తున్నప్పుడు మూర్తి గారిని ఎలా చూశారు? మూర్తి గారు ఫస్ట్ డే ఎలా నడిచింది మీతో? ఫస్ట్ డే యాక్చువల్ చాలా మేజర్ సీక్వెన్స్ చేస్తాం. చాలా పెద్ద సీక్వెన్స్ చేస్తాం ఫస్ట్ డే. బట్ బెస్ట్ పార్ట్ వాజ్ లైక్ వీ హ్యాడ్ అనదర్ వండర్ఫుల్ యాక్టర్ జిషు సేన్ గుప్తా. ఓకే. సో ఆ ఫస్ట్ డే చాలా ఆల్మోస్ట్ ఏదో సీజన్ డైరెక్టర్లో చాలా షార్ట్లు తీస్తారు ఈయన. సో బట్ ఈజ్ వెరీ కూల్. మామూలుగా మన టీవీలో చూసే మూర్తి గారికి సెట్లో మూర్తి గారికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అగ్రెసివ్గా ఉంటారని బయట సెట్లో ఈజ్ లైక్ ద డైరెక్టర్ షుడ్ హ్యావ్ అ వెరీ కూల్ హెడ్. ఎందుకంటే యూ నీడ్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్స్ కదా. సో ఈ హ్యాండిల్డ్ ఎవ్రీ వన్ వెరీ వెల్. ఒక టాస్క్ రాసుకున్నారు, నా డ్యూటీ అయిపోయిందని చెప్పేశారు. బట్
డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మీ మీద రోహిత్ గారు పెట్టిన తర్వాత మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా దానికోసం సపరేట్గా? దానికోసం చాలా వర్క్ చేశాను, చాలా రీసెర్చ్ చేశాను, చాలా హోంవర్క్ చేశాను, ఓకే. చాలా స్టడీ చేశాను. ఎంత టైం పెట్టింది మీకు డైరెక్టర్ మీరే అన్న తర్వాత ఓకే నేను చెప్పడానికి? ఒక 2 months పట్టింది, 1-2 months పట్టింది. 1-2 months అంటే బాగా నేను ప్రిపేర్ అయ్యా, మొత్తం అన్నీ స్టడీ చేయాలి కదా. అవును. కొన్ని రిఫరెన్స్ మూవీలు హాలీవుడ్లో, తెలుగులో, అసలు ఈ జానర్ సినిమాలు దానికి లైటింగ్ ఎలా ఉండాలి, కెమెరా ఎలా ఉండాలి. సో నేను టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం పట్టింది. సో నా కెమెరామెన్ డిఓపి నాని కానీ, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు కానీ, ఎడిటర్ రవితేజ్ కానీ, అండ్ మాస్టర్స్ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగుంటాయి ఇందులో. పృథ్వీ మాస్టర్ కానీ, శివరాజు మాస్టర్ కానీ, అండ్ లిరిసిస్టుల గురించి కానీ కేకే కాశర్ల శ్యామ్, మ్యూజిక్ సంబంధించి సాగర్ కానీ, రఘు మాస్టర్ కొరియోగ్రఫీ, భాను మాస్టర్. సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడము అంటే ఈ జానర్కి ఎలా తీయాలి, ఏం చేయాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, ఎలాంటి కెమెరా కావాలి, ఎలాంటి ఆర్టిస్టులు కావాలి, ఎలాంటి టెక్నీషియన్లు కావాలి, అవన్నీ స్టడీ చేసి వాళ్ళని ఎంపిక చేసుకున్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్ని రోజులు షూట్ చేసేసారు మొత్తం? 55-60 55 డేస్లో అయిపోయింది. చాలా స్పీడ్గా తీసారు అయితే. అన్నీ కాల్ షీట్స్ ఎక్కువ ఉన్నాయి. కాల్ షీట్స్ ఎక్కువ ఉంటాయి. 6 years తర్వాత గుడ్ కమ్బ్యాక్ అనుకుంటున్నాను తెలిసి.